హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు చూడబోతున్న వీడియోలో మనకి శ్రావణ మాసంలో మొదటిగా వచ్చే మంగళవారం జరుపుకునే వ్రతాన్ని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. శ్రావణ మాసంలో మంగళవారం జరుపుకునే వ్రతాన్ని మంగళగౌరి వ్రతం అంటారు. ఈ నెలలో మొత్తం 4 మంగళవారాలు వచ్చాయి. పార్వతీదేవి యొక్క మరొక పేరే మంగళగౌరి. అందుకే ఈ వ్రతాన్ని మంగళగౌరి వ్రతం అని అంటారు. ఈ వ్రతాన్ని ముందుగా పెళ్ళి అయిన మొదటి సంవత్సరం మొదలుపెట్టి వరుసగా 5 సంవత్సరాలను చేయటం అనేది ఆనవాయితీ. ఈ 5 సంవత్సరాల్లో మొదటి సంవత్సరం 5 మంది ముత్తైదువులను పిలిచి తాంబూలం ఇవ్వటం, రెండవ సంవత్సరం 10 మంది ముత్తైదువులను పిలిచి తాంబూలం ఇవ్వటం, మూడవ సంవత్సరం 15 మంది ముత్తైదువులను పిలిచి తాంబూలం ఇవ్వటం, 4వ సంవత్సరం 20 మంది ముత్తైదువులను పిలిచి తాంబూలం ఇవ్వటం, 5వ సంవత్సరం అంటే చివరి సంవత్సరం 25 మంది ముత్తైదువులను పిలిచి తాంబూలం ఇవ్వటం అనేది మంచిది. అలా వీలు కాదు అనుకున్న వాళ్ళు, అంత స్తోమత లేదు అనుకున్న వాళ్ళు కొంతమంది మొదటి సంవత్సరం ఇచ్చినట్లే మిగిలిన 4 సంవత్సరాలు కూడా 5 మందికి తాంబూలాలు ఇస్తూ ఉంటారు. వారి స్తోమత, వారి ఆనవాయితీని బట్టి ఈ విధానం అనేది నడుస్తూ ఉంటుంది. ఈ వ్రతం చేయటం వలన 5వ తనం కలకాలం నిలుస్తుంది. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి కష్టాలు తొలగటమే కాకుండా తీరని కోరికలు కూడా తీరుతాయి. భర్తకి ఆయుష్ పెరుగుతుంది. వివాహం కాని స్త్రీలు కనుక ఈ వ్రతాన్ని చేసినట్లయితే వారికి మంచి భర్త లభిస్తాడు అని చెబుతారు. వ్రతం చేయాలి అనుకునేవారు సూర్యోదయానికంటే ముందే లేచి తలస్నానం చేసి ఎరుపు రంగు బట్టలను ధరించడం చాలా మంచిది. ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకొని గడప పూజ చేసి అమ్మవారిని శివపార్వతులను పూలతో, గంధంతో, పుష్పాలతో అలంకారం చేసి పసుపు గౌరమ్మను పూజించుకోవాలి. పసుపు గౌరమ్మను చేసి తమలపాకు మీద ప్రతిష్ఠ చేసి అమ్మవారికి షోడశోపచారాల పూజ, అష్టోత్తర నామాలతో పూజ చేసుకోవాలి. తర్వాత బెల్లంతో పొంగలి, శనగలు ప్రసాదం, మన ఓపికకు తగ్గట్టుగా నైవేద్యాలు అనేది నివేదించుకోవాలి. పులిహార చేస్తే కూడా చాలా మంచిది. అమ్మవారికి పులిహార అంటే చాలా ఇష్టం కాబట్టి చింతపండు పులిహార పెడితే కూడా చాలా మంచిది. వస్త్రం, తాంబూలం అమ్మవారికి సమర్పించి హారతి ఇవ్వాలి. అమ్మవారిని కథ చెప్పుకోవటం అనేది ఈ మంగళగౌరి వ్రతంలో ముఖ్య ఉద్దేశం. అమ్మవారి కథను చెప్పుకుంటూ కాటుక తీయటం అనేది ప్రధానం. ఒక పూట భోజనం చేయాలి, 2 పూటల భోజనం అనేది నిషేధం. ఈరోజు ఉల్లి వెల్లుల్లితో కూడిన ఆహారం అనేది తీసుకోకూడదు. మన ఇంటికి ఒక ముత్తైదువుని లేదంటే 5 ముత్తైదువుల్ని భోజనానికి పిలిచి వారికి భోజనం పెట్టిన తర్వాతే మనం భోజనం చేస్తే చాలా మంచిది. ఈ వ్రతాన్ని అసలు ఎవరు ఆచరించారు అనేది మనం పురాణాల్లో కనుక చూసినట్లయితే 5వ తనం కలకాలం నిలవాలి అంటే ఈ వ్రతం చేయమని శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రత కథ చదివేటప్పుడు తెల్లటి దారమును 5 పోగులు తీసుకుని దానికి పసుపు రాసుకోవాలి. ఆ దారానికి 5 పూలు, 5 చోట్ల ముడులు వేసుకుని, అంటే 5 పోగుల దారాన్ని ఉపయోగించి 5 పువ్వులతో 5 ముడులతో తోరాన్ని తయారు చేసుకొని పీఠం వద్ద ఉంచి అమ్మవారి కథని చదివేటప్పుడు దాని మీద పసుపు, కుంకుమ, అక్షంతలతో పూజ చేసి తోరముని పూజించుకోవాలి. ఈ విధంగా పూజ చేసుకున్న తోరాన్ని మనం కథ చదువుకున్న తర్వాత కట్టుకున్నట్లయితే అమ్మవారి కరుణ అనేది మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది. శ్రావణ మంగళవార గౌరీ యొక్క వ్రత కథ కూడా చాలా ముఖ్యము. ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సర్వమంగళ స్వరూపి అయిన భవానీమాతను కొత్తగా పెళ్ళైన స్త్రీలు శ్రావణ మాసం తొలి మంగళవారం మంగళగౌరి వ్రతాన్ని విధిగా ఆరంభించి 5 సంవత్సరాలు చేసినట్లయితే అమ్మవారి కరుణ మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది అని స్వయంగా అమ్మవారే చెప్పినట్లుగా మనకి పురాణాలు చెబుతున్నాయి. వ్రత కథ. చాలా కాలం క్రితం జయపాలుడు అనే రాజు మహిష్మతి నగరాన్ని పరిపాలించేవాడు. భోగభాగ్యాలు ఎన్ని ఉంటే ఏమిటి, సంతానం అనేది లేదు. ఆ దంపతులకు అదే దిగులు. ఎన్ని నోములు నచ్చినా, ఎన్ని దానాలు చేసినా ఫలితం శూన్యం. చివరికి పరమేశ్వరుడు ఆ మహారాజు దంపతుల మీద కరుణ కలిగింది. పరమేశ్వరుడు ఓ సన్యాసి రూపంలో జయపాలుని నగరానికి వచ్చి అంతఃపురమున బయట ద్వారము వద్ద నిలబడి భవతి భిక్షాం దేహి అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. జయపాలుని భార్య పళ్ళెంలో అన్ని భిక్షాటనకు సంబంధించిన అన్ని తీసుకువచ్చినా సరే భిక్ష వేసేందుకు వచ్చేలోపే ఆ సన్యాసి వెళ్ళిపోయాడు. ఇలా 3 రోజులు జరిగిందంతా భర్తకు వివరించి రేపు ఆ సన్యాసి వచ్చే ముందుకే నువ్వు భిక్షతో సిద్ధంగా ఉండమని భార్యతో చెప్పాడు రాజు. మరుసటి రోజు సన్యాసి రావటం మహారాణి బంగారు పళ్ళెంతో సహా భిక్ష వేయబోయింది. ఆ సన్యాసి ఆ భిక్షను స్వీకరించకుండా సంతానము లేని నీ చేతి భిక్ష నేను స్వీకరించను అని పలికేసరికి అయితే
మహాత్మా సంతానం కలిగే మార్గాన్ని ఉపదేశించండి అని వేడుకోగా సన్యాసి రూపంలో ఉన్న పరమేశ్వరుడు, అమ్మా, నేను చెప్పబోయేది నీ భర్తకు తెలియజేయు. నీల రంగు వస్త్రాలను ధరించి నీలం రంగు అశ్వాన్ని అధిరోహించి ఒంటరిగా నీ భర్తను నగరం తూర్పు దిక్కుకు వెళ్ళమను. అక్కడ అరణ్యంలో అతన్ని ఎక్కిన గుర్రం గనక ఎక్కడ అలసిపోయి కింద పడిపోతుందో అక్కడ దిగి తవ్వమను. ఆ తవ్విన చోట స్వర్ణ దేవాలయం బయటపడుతుంది. ఆ స్వర్ణ దేవాలయంలో ఉన్న అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆమె మీకు సంతానాన్ని ఇస్తుంది అని చెప్పగా సన్యాసి రూపి అయిన శివుడు ఈ విషయమంతా భర్తకు చెప్పి ఆ విధంగా చేయసాగారు. స్వర్ణ దేవాలయంలో ఉన్న అమ్మవారిని జయపాలుడు ప్రార్థించాడు. జయపాలుని భక్తికి మెచ్చి ధనాన్నిస్తాను కోరుకోమంది అమ్మవారు. నాకు ధనమొద్దు, సంతానం కావాలి అనగా జయపాలుడు అప్పుడు అమ్మవారు జయపాలుణ్ణి ఇలా అడిగారు, నీకు దీర్ఘాయువు వైధవ్యము గల కన్య కావాలన్నా, అల్పాయుష్కుడు సజ్జనుడు అయిన కుమారుడు కావాలన్నా అని కోరుకోమంటే అమ్మవారు అప్పుడు రాజు పితృదేవతలను ఉద్ధరించడానికి కుమారుడే కావాలని కోరుకున్నాడు. అప్పుడు ఆ దేవి ఆ రాజుని తన పార్శ్వంన ఉన్న గణపతి నాభియందు గల చోత వృక్ష ఫలాన్ని నీ భార్యకు ఇవ్వు అని అంతర్ధానమయ్యాను. జయపాలుడు ఆ వృక్షానికి ఉన్న పండ్లన్నీ కోసేసరికి గణపతికి కోపం వచ్చి, ఇందుకు ఫలితంగా నీకు జన్మించే కుమారుడు 16వ సంవత్సరంలో సర్పం బారిన పడతాడు అని శపిస్తాడు. ఈ విధంగా కొన్నాళ్లకు జయపాలుడు భార్య ఒక కుమారుని కన్నది. ఆ కుమారుడికి వయసు వచ్చింది. వివాహం జరిగితే కుమారునికి ఆయుష్ పెరుగుతుందేమోనని భావించి కుమారుని వివాహం చేద్దామని భర్తతో అన్నది. కాశీ విశ్వేశ్వరుని దర్శించి వచ్చాక వివాహం చేద్దామని తన కుమారుణ్ణి తన మేనమామకిచ్చి కాశీకి పంపించారు. త్రోవలో వారు ప్రతిష్టానపురం చేరారు. అక్కడ వాళ్ళిద్దరూ ఓ సత్రంలోకి ప్రవేశించారు. అక్కడ కొందరు కన్యలు ఆడుకుంటున్నారు. వారిలో సుశీల అనే కన్య మరొక కన్యతో గొడవపడగా ఆ కన్య సుశీలను ముండా రండా అంటూ కోపంతో దుర్భాషలాడింది. అప్పుడు సుశీల, మా అమ్మగారు మంగళగౌరి వ్రతం చేస్తుంది కాబట్టి మా కుటుంబంలో ఎవరు ముండలు రండలు ఉండరు అంది కోపంతో. జయపాలుని కుమారుడు శివుడు, అతని మేనమామ ఇదంతా జరిగేటప్పుడు అక్కడే ఉన్నారు. తన మేనల్లుడు అల్పాయుష్కుడు అనే విషయం మేనమామ కూడా తెలుసు. మా అమ్మ శ్రావణ మంగళవార గౌరవ వ్రతం చేస్తుంది అని అన్నది కదా. ఈ సుశీల మాటలు వినేసరికి శివుడి మేనమామకు ఓ ఉపాయం తోస్తుంది. సుశీలను శివుడికిచ్చి గనక వివాహం జరిపించినట్లయితే మంగళగౌరి అనుగ్రహం వల్ల పరిపూర్ణ ఆయుష్కుడవుతాడని తన మేనల్లుడు భావిస్తాడు. మేనల్లుడు శివునితో సహా శివుని మేనమామ ధ్యానంలో ఉన్న సుశీల తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి వారి కుమార్తెని ఇచ్చి తన మేనల్లుడికి వివాహం చేయాలని కోరగా అలాగే వివాహం అనేది జరుగుతుంది. పెళ్ళైన కొత్త దంపతులు ఆ రాత్రి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారు. మంగళగౌరీ దేవి ముత్తైదువు రూపంలో సుశీలకు కలలో కనపడి, నీ భర్త అల్పాయుష్కుడు, ఈ రాత్రి అతని ఆయువు చెల్లింది, ఈ దోషమునకు మార్గము చెబుతాను విను అని ఈ విధంగా చెప్పింది. కొద్దిసేపట్లో ఒక కృష్ణ సర్పము నీ భర్తను కరవటానికి వస్తుంది. వెంటనే నువ్వు నిండా పాలు ఉన్న ఒక కుండను దాని ముందు ఉంచు. అప్పుడు పాము ఆ ఘటంలోకి ప్రవేశించగా వస్త్రముతో ఆ కుండ మూతిని గట్టిగా కట్టి ఉదయాన్నే దాన్ని నీ తల్లికి వాయనమివ్వు. దాని గండం తప్పిపోతుంది అని అంతర్ధానమవుతుంది. శివుడు మేనమామతో కాశీయాత్ర పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణంలో భార్య సుశీలను తన వెంట తీసుకుని వెళ్తాడు. విషయము తెలుసుకుందామని శివుడు సుశీలను తన ఆయువు ఎలా పెరిగిందని అడుగగా అంతా శ్రావణ మంగళ గౌరీ వ్రతం ప్రభావమేనని అమ్మవారి గురించిన గొప్పతనాన్ని తన భర్తతో చెప్పింది. ఇంతటితో కథ సమాప్తం. ఇప్పుడు మనం కథ చదువుకున్న తర్వాత అక్షంతలు నెత్తి మీద వేసుకొని అమ్మవారి దగ్గరున్న తోరణాన్ని చేతి కట్టుకున్నట్లయితే సుఖ సంతోషాలతో ఐరారోగ్యాలతో ఎటువంటి బాధలు లేకుండా జీవిస్తారు. కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.